రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్కు ప్రధాన వర్షపాత వనరులైన నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. అవి దేశమంతా విస్తరించాయి. సాధారణ కన్నా 6 రోజుల ముందే వీటి విస్తరణ పూర్తి కావడం విశేషం. ఇక ఈ రుతుపవనాలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని మిగతా భాగాలకు విస్తరించాయి. తద్వారా దేశం మొత్తం ఇవి వ్యాపించినట్లయింది. సాధారణంగా జూలై 8న ఈ పరిణామం జరగాల్సి ఉందని భారత వాతావరణ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా జరగడం వరుసగా ఇది 3వసారని వివరించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవబోతున్నాయి. అలాగే తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది ఐఎండీ. రైట్, భారత్కు ప్రధాన వర్షపాత వనరులైన నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. అవి దేశమంతటా విస్తరించాయి. సాధారణం కన్నా 6 రోజులు ముందుగానే వీటి విస్తరణ పూర్తి కావడం విశేషం. ఇక ఈ రుతుపవనాలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని మిగతా భాగాలకు విస్తరించాయి. తద్వారా దేశం మొత్తం ఇవి వ్యాపించినట్లయింది. సాధారణ కన్నా జూలై 8న ఈ పరిణామం జరగాల్సి ఉంది. కానీ భారత వాతావరణ విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇలా జరగడం వరుసగా ఇది 3వసారని వివరించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఇక ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. అలాగే తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది.